ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా కావాల్సినవి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నీ. తర్వాత 1 కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నాను నేను. ఇది ఏంటంటే బాయిలర్ కోడి కాదండి, పేరెంట్ కోడి. ఈ కోడి ఎలా ఉంటుందంటే అచ్చం నాటుకోడి తిన్న ఫీలింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎక్కువ డేస్ ఉంచిన తర్వాతే కట్ చేస్తారండి. అచ్చం నాటుకోడిలానే ఉంటుంది. ఒకసారి మీరు నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నా, ఏం కాదు. ఇలా కూడా బాగా బాయిల్ అయిపోద్దండి, ముక్కకు బాగా పడుతుంది. దీన్ని ఒక 4 విజిల్స్ రానిస్తానండి. ఈలోపు మసాలా చూసుకుందాం మనం కర్రీలోకి. ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు వేసానండి. దీన్ని మనం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను. ఈ చికెన్ కర్రీలో ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దీనిలో నేను వేరే ఏ మసాలాలు వేయనండి, సింపుల్ ఈజీ మసాలా అండి. ఇది దోరగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నా నేను. ఇది కూడా దోరగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీన్ని పౌడర్ చేసి మీరు పక్కన పెట్టుకోండి. దానిలోనే ఇందాక చూపించిన 4 ఆనియన్స్ ఉన్నాయి కదండి, దాన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని 4 స్పూన్లు ఈ కట్ చేసిన ఆనియన్స్ దీనిలో వేస్తున్నా నేను. ఇది లైట్గా పచ్చివాసన పోతే సరిపోద్దండి, ఎందుకంటే మనం కర్రీలో ఫ్రై అవుతుంది కదండి. ఈలోపు నేను ఇందాక అల్లం వెల్లుల్లి చూపించాను కదండి, దానిలో కొంచెం నేను పచ్చి గసగసాలు 1 స్పూన్ యాడ్ చేశానండి. యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. దీనిలో నేను ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఈ కర్రీ మీరు చపాతీలోకి తీసుకున్న, రోటీస్లో తీసుకున్న, కర్రీలో తిన్నా కానీ, బిర్యానీలో వెజిటబుల్ రైస్ అలాంటి వాటిల్లో తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అచ్చం నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ని నేను దీనిలో వేసేస్తున్నాను. నేను వేరే వాటర్ ఏం పోయినండి. ఆ ముక్క బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చిందండి, అదే సరిపోతుంది. దానిలో ఆ జ్యూస్ తోటి నేను మొత్తం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి దానిలో ఉప్పు, కారం, ఇందాక చూపించిన పొడి మసాలా ఉంది కదండి, దాన్ని పౌడర్ చేసి వేసుకున్నాను. వేసుకొని మీ టేస్ట్కి సరిపడా, చాలకపోతే చూసి వేసుకోవచ్చండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది కూడా కర్రీ. అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా తోటి సర్వ్ చేసుకోవడమేను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.